వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. మనం 10th క్లాస్లో ట్రిగోనమెట్రీ అనే చాప్టర్ ఎక్సర్సైజ్ 11.4లో ఉన్న ప్రతి ప్రాబ్లం చేసే ప్రయత్నం చేద్దాం. అందులో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ అని ఇచ్చేసిండు. సో ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇది ఫస్ట్ ప్రాబ్లం. 1 + tan θ sec θ 1 + cot θ - cosec θ అని ఇచ్చిండు. ఇది ఫస్ట్ ప్రాబ్లం మనం చేసే ప్రయత్నం చేద్దాం. 1 + tan θ + sec θ 1 + cot θ - cosec θ అని రాద్దాం. ఏం చేసిండు? వన్ ప్లస్ tan θ 1 + tan θ 1 + tan θ sec θ plus sec θ into 1 + cot θ minus cosec θ అని ఇచ్చిండు క్వశ్చన్. 1 + tan θ + sec θ 1 + cot θ - cosec θ అని ఇవ్వడం జరిగింది. ఈ ప్రాబ్లం మనం చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం 1 సేమ్ రాసిన, ఈ tan ఏమని రాయొచ్చు మనం? sin θ / cos θ అని రాయొచ్చు. 1 + sin θ / cos θ. దీన్ని ఏమని రాయొచ్చు? దీని రెసిప్రోకల్ ఏంటి? 1/cos θ. ఫస్ట్ వన్ ఓవర్. సేమ్ సెకండ్ వన్ చేద్దాం. 1 + cot అంటే ఏంది? cos θ / sin θ cos θ / sin θ minus 1/sin θ. దీని రెసిప్రోకల్ ఏంటి? 1/sin θ. ఫస్ట్ బ్రాకెట్లో ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం ఏంటి? cos θ. ఎల్సిఎం ఎంత? cos θ. ఇదేం లేదంటే 1 కదా. హౌ మచ్? cos θ ప్లస్ sin θ ప్లస్ 1. ఇది ఫస్ట్ కేస్. ఇక్కడ ఇది అబ్జర్వ్ చేస్తే 1 ఎల్సిఎం ఇస్ ఎంత? sin θ. ఎల్సిఎం ఎంత? sin θ. ఎల్సిఎం ఇస్ sin θ. ఏమవుతుంది? sin θ ప్లస్ cos θ minus 1. ఇది ఇప్పుడు న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్ చేద్దాం. ఇది చేస్తే ఏమవుతుంది మనకు? ఇది ఇంటూ ఇది కదా, అది రాద్దాం. cos θ ప్లస్ sin θ ప్లస్ 1 ఇంటూ sin θ ప్లస్ cos θ minus 1 by cos θ ఇంటూ sin θ, cos θ ఇంటూ sin θ. ఈ విధంగా రాసినాం. ఈ విధంగా రాసినాం. ఇప్పుడు ఏమవుతుంది? ఇది చూడండి, గీడి వరకు ఏ అనుకోండి, ఈ నుంచి ఇటు వరకు ఏ అనుకుందాం. ఇది బి అనుకుందాం. ఏ ఏ బి బి అనుకుంటే ఏ ప్లస్ బి ఇది ఏ మైనస్ బి అవుతుంది. సో ఏమని రాయొచ్చు అప్పుడు? cos θ ప్లస్ sin θ హోల్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అంటే ఏమని రాయొచ్చు? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రాయొచ్చు. కింద డినామినేటర్ ఏమవుతుంది? cos θ sin θ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే రాసేసిన. ఇప్పుడు దాన్ని చూసి సేమ్ ఐడియా వస్తుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాసేద్దాం. దాన్ని చూసి సేమ్ ఐడియా వస్తుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ ప్లస్ 2ab 2 sin θ cos θ మైనస్ 1.
బై డినామినేటర్ కాస్ థీటా సైన్ థీటా. దాని వాల్యూ ఎంత మనకు? ఈ నుంచి ఇటు వరకు దీని వాల్యూ ఎంత? 1 ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా బై -1 ఆల్సో బై కాస్ థీటా సైన్ థీటా. ఈ విధంగా రాసినాం. ఈ -1 ఈ +1 గెట్ క్యాన్సల్. రిమైనింగ్ ఏంటి? 2 సైన్ థీటా కాస్ థీటా బై కాస్ థీటా సైన్ థీటా. 2 సైన్ థీటా కాస్ థీటా బై కాస్ థీటా సైన్ థీటా. ఈ కాస్ ఈ సైన్ క్యాన్సల్, కాస్ క్యాన్సల్. ఏమవుతుంది అప్పుడు? జస్ట్ 2 అవుతుంది. అంటే ఈ దానికి ఆన్సర్ ఏంటి? 2 అని చెప్తాం. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు గో టు ద సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటి? ఇది సెకండ్ ప్రాబ్లం ఏంటి? దిస్ వన్. సెకండ్ బిట్ వచ్చింది. మనం ఒకసారి సెకండ్ ప్రాబ్లం చేసే ప్రయత్నం చేద్దాం. అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ కదా. ఇందులో సెకండ్ ప్రాబ్లం చేద్దాం. ఇది సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏమంటుండు? సెకండ్ ప్రాబ్లం ఏంటి? సెకండ్ ప్రాబ్లం సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. సెకండ్ ప్రాబ్లం చేస్తున్నా. సెకండ్ ప్రాబ్లం చేస్తున్నా. నౌ డూ ద సెకండ్ ప్రాబ్లం. ఏమంటున్నాడు చూడండి. సెకండ్ ప్రాబ్లం సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. సెకండ్ బిట్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సేమ్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఈ సెకండ్ ప్రాబ్లం ఏమంటుండు? a ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab ప్లస్ 2ab 2 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ దిస్ వన్ ఆల్సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2ab. ఇది క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ ఏంటి? ఇది మిగిలింది, అది మిగిలింది. దీని వాల్యూ ఎంత? 1 ప్లస్ దాని వాల్యూ ఎంత? 1. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత? 1. సో 1 + 1 ఏమవుతుంది? 2 అవుతుంది. ఇది ఆన్సర్ ఈస్ 2 అని చెప్తాం. ఇంతే. సేమ్ 3 కూడా చేద్దాం. థర్డ్ కేస్ సీకెండ్ స్క్వేర్ థీటా -1 కొసెక్ స్క్వేర్ థీటా -1 అంటుంది. సీకెండ్ స్క్వేర్ థీటా -1 ఇంటూ కొసెక్ స్క్వేర్ థీటా -1 అని అంటుంది. సేమ్ సీకెండ్ స్క్వేర్ థీటా -1 కొసెక్ స్క్వేర్ థీటా -1 సేమ్. ఇది ఏం చేద్దాం? సీకెండ్ స్క్వేర్ థీటా -1 అంటే ఏంటి? ఫార్ములా ఏంటి? ఒకసారి చూడండి. సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా = 1 కదా. ఇది ఇటు సేమ్ అవుతుంది. దీని ప్లేస్లో tan స్క్వేర్ అని రాయొచ్చు. tan స్క్వేర్ థీటా. దాన్ని ఏమని రాయొచ్చు? సేమ్ ఫార్ములా. మళ్ళీ ఒకటి ఏంటి? కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా = 1. ఇది ఇటు వస్తే దీని వాల్యూ ఏమవుతుంది? ఇంటూ కాట్ స్క్వేర్ థీటా అని అర్థం. tan స్క్వేర్ రెసిప్రోకల్ ఏంటి? కాట్. సో 1 బై కాట్ స్క్వేర్ థీటా ఇంటూ
cot square theta. This one get cancel. Answer is 1. ఇది ఆన్సర్ ఈజ్ 1. ఈ విధంగా ఫస్ట్ బీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బీట్ని నెక్స్ట్ వీడియోలో చేద్దాం.